దయచేసి 28-29 పెళ్ళి అంకిరెడ్డిపల్లెలో చర్చి ఎబ్రోన్ చర్చిలో పెళ్ళి. తర్వాత రిసెప్షన్ కూడా 30 ఉంటుంది. కానీ రెండింటికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవ్వరు మిస్ కావద్దు, తప్పకుండా అందరు రండి. పోతామని పెద్దదే మాట్లాడినాము. ముందు రోజు అందరు 28 వస్తే అందరం దాంట్లో ఎంతమంది అయినా పడతారు ఆ ఉద్దేశంతో అది పెట్టినాము. తర్వాత ఒకవేళ ఉదయం వీలైతే ఇంకా దాన్ని రిటర్న్ కూడా పంపించేకి మాట్లాడతా. ఎవరన్నా అంటే సాయంత్రం రాత్రి రాలేదు కదా, చర్చిలోనే ఉండాలమ్మా. అక్కడ ఏం సపరేట్ అట్లా ఏం లేవు. చర్చిలోనే పైన కింద ఉంది. మేము మా జనం వస్తే మీ దగ్గర ఏమన్నా స్నానానికి అంత ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా అని అడిగితే వాళ్ళు అమ్మాడుతున్నారు. దయచేసి ఆ 2 రోజులు అందరూ ఏం మనసులో పెట్టుకోకుండా అందరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుచు. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనా సాధనములు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలులు కారు, అబ్రహాము సంతానమైన మాత్రమే ఆయన పిల్లలు. 5వ వచనం. ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి. కొలస్సీ పత్రికలో ఏం చదువుతామంటే, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. కొలస్సీల పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆకాశమున్నవన్నీ, భూమి ఎందున్నవన్నీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన సృజింపబడినది. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుతాము? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యముండెను,
చదువు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగాను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన లేకుండా ఏది లేదు. ఆయనే ఆది సంభూతుడు. ఈయన దేని మీద సర్వాధికారము కలిగిన వాడు? ఒకటి సృష్టి మీద సర్వాధికారం కలిగిన వాడు, రెండు భూమి మీద పాపములను క్షమించే అధికారము గలవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఏమంట? ఆయన పాపములను క్షమించు దేవుడు. భూమి మీద ఏ మానవునికి ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామము వలన మనము రక్షణ పొందలేము. ఈ నామము వలనే మనము రక్షణ పొందవలేము. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన నామమందు విశ్వాసముంచువాడు. కనుక భూమి మీద మనుష్య కుమారునికి పాపములను క్షమించు అధికారము గలదు. సృష్టి మీద అధికారము గలదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కనుక రెండవ మాటలో ఆయన పాపములను క్షమించు దేవుడు. పాపాత్మురాలైన స్త్రీతో సీమోనుతో అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. ఆయన క్షమించు దేవుడు. కీర్తనలో చదువుతాం కదా, ఇశ్రాయేలు యెహోవా యొద్ద ఆశ పెట్టుకొను, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. విమోచకుడు ఆయన, విడిపించువాడు ఆయన, తప్పించువాడు ఆయన. సాతాను అధికారము నుండి ఆయన విడిపించు దేవుడు. కనుక ఆయన పాపములను క్షమించు దేవుడు. 103వ కీర్తనలో 3వ వచనములో ఆయన నీ పాపములను, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములను నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నైనా జగదీష్, ఆడ ఎన్ని కుర్చీలు ఉన్నాయి చూడు ఖాళీగా.
ఎవడన్నా చెప్పినాడా నీకు కూర్చుంటే నీకుండాయని? శరీర బలహీనతలు కలిగిన వాళ్ళు రాజులాగా రాణిలాగా కూర్చోవాలని కుర్చీలేసిండేది. బా అది ఎవరు కర్మ వారు అంటారు చూడు, అట్లుంటుంది. అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. శరీర బలహీనతల కోసమే కుర్చీలేసిండేది. రాజులాగా ఒక రాణిలాగా దేవుని మందిరంలో కూర్చోండి అని. మేమంతా ఆడేనండి అని అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. కనుక ఆయన పాపములను క్షమించే అధికారము గల దేవుడు. నా ప్రాణమా, ఆయన నీ దోషములను కుదుర్చువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. మీకా గ్రంథం 7:18 ఆయన మరలా మన యందు జాలిపడును, ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకునకుండా మన పాపములను సముద్రపు అగాధములో పడివేశాడు. 10 కమాండ్మెంట్ సినిమా చూసినారా? ప్రపంచ చరిత్రలో, సినీ చరిత్రలో ఒక అద్భుతం ఆ సినిమా. ఆ సముద్రము చీల్చబడేది ఇంతవరకు ఏ మానవుడు కూడా అలా తీయలేదు. ఆ తీసినట్టు ఆయన యేసు ప్రభువుని నమ్మినవాడు గనుక మరలా ఈ వస్తువుల వలన నాకు శోధన వస్తుంది అని ఆయన ఏం చేశాడంటే ఆ సినిమాకు ఉపయోగించిన ప్రతి వస్తువు సముద్రంలో పడేసినాడంట. ఇంకా ఎవడే కానీ వాటిని కాపీ చేయకుండా, వీటి వలన నాకు శోధన రాకుండా మరొక సినిమా తీస్తాం బట్టు, లోక సంబంధమైన సినిమాలు తీస్తాం బట్టు అని హాలీవుడ్ వారు ఎక్కడ ఆయన తొందర పెడతారో అని అవి అలాగే చేసినారు. 10 కమాండ్మెంట్ సినిమాకు ఉన్నంత ఖ్యాతి ఏ సినిమాకు లేదండి. తర్వాత ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసారు. కానీ మొదటేమో 10 కమాండ్మెంటే. ఎందుకంటే ఆ కాలంలోనే టెక్నాలజీ లేని ఆ కాలములోనే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక అద్భుతముగా తీర్చిదిద్దాడు. ఈ వస్తువుల వలన ఎలీషా కూడా అదే కదా. ఏలియా పిలిచినప్పుడు నేను మరలా, శిష్యులు ఏం చేశారు? యేసుప్రభు పరలోకానికి వెళ్ళినాక ఏం చేశారు? మేము మరలా, మాకేం వృత్తి లేదా? మాకేం శక్తి లేదా? దేవుడు లేకుంటే మనలే. కానీ ఎలీషాలాగా వాటి వలన ఎక్కడ నాకు శోధన రాకూడదని ఆ ఎద్దులనే బలి చేసి, ఆ బలి చేసిన ఎద్దులకే గుంటికలతో కాల్చి భోజనం పెట్టి అందరితో సంతోషించి ఏలియాని వెంబడించాడు. గొప్ప రైతు కదా. ఇక మరలా నేను లోకం వైపుకు మళ్ళకూడదు, నేను మరలా లోకానికి వెళ్ళిపోతాను అనేది కాదు నీ ఆధ్యాత్మిక జీవితంలో. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా జీవించాల విశ్వాసి. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త,
ఆయన పాపములను క్షమించు దేవుడు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నా. మూడవ మాట, ఆయన సృష్టి మీద అధికారము గల సర్వాధికారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచుము. నీవు నీ కుమారునికి వారికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించును. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. సృష్టి మీద అధికారము గల దేవుడు సృష్టిలోని ప్రతిదీ దేవుని మాట విన్నాయి. దేవుని మాట విననిది ఎవరంటే మానవుడే. చూసారా? సృష్టిలోని ప్రతిదీ దేవుని మాట వినింది. యెహోషువ ఏం చేశాడు? ఎవరిని ఆపినాడు? పెద్దయ్యనా ఎక్కలయ్యనా? యెహోషువ ఎవరిని ఆపాడు? నేను జగదీశ్ని అడిగితే వాళ్ళన్న మాత్రము మా తమ్ముని మీద నింద రాకూడదని గబక్కని చెప్పేశారు. సూర్యుడా, నువ్వు గిబియోనులో ఆగు. చంద్రుడా, నీవు ఆయనే లోయలోని. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు ఒక నాడెల్ల త్వరపడలేదు. సూర్యుడు కూడా తొందరపడలేదంట. సరే, సర్వ శరీరుల మీద అధికారము గల దేవుడు మన దేవుడు. సరే, త్వరపడలేదు. బిలాము దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పేంత వరకు పోవాకయ్యా అని. కానీ బిలాముకు రాజుగారు పట్టెడు బంగారు, పట్టెడు ధనం చూశాడు. కల్లే మానవుడు ఎంతైనా మానవుడే కదా. మానవుడు ఎంతైనా వెళ్ళిపోయాడు. కానీ నోరు లేని పశువు ఏది రాజయ్య? రాజయ్య బాబు ఎవరు చెప్పాకండి, మా రాజయ్య చెప్తాడు. నోరు లేని పశువు బిలాముకు నమ్మకంగా సేవ చేసింది. ఏ పశువు? ఏనుగ, ఎద్ద, కోడిపిల్ల, ఈ మూడిట్లలో వేయాలి. గాడిద వెళ్ళిపోతున్నారు. ఆ పక్క ఈ పక్క ద్రాక్ష తోటల యొక్క సరిహద్దులు వేసినారు, గోడలు కట్టుకున్నారు. ఆ గాడిదకు పట్టేంత స్థలమే ఉంది. పాపము ఎదురేమో దేవదూత ఖడ్గంతో పట్టుకొని ఉంటే తప్పించుకోవాలని ఇటు పోతుంది. బిలాము తోడంతా రాసుకొని పోతుంది, మళ్ళీ ఇటు పోతుంది, మళ్ళీ తోడంతా రాసుకొని పోతుంది. కోడుతూ ఉంటే దేవుడు ఆ గార్ధబమునకు ఏమిచ్చాడు? మనసు ఇచ్చాడు. మనసు కాదు రాజయ్య, మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏమయ్యా, నన్ను కొన్నప్పటి నుండి ఇంతవరకు నీకు ఎప్పుడైనా నొప్పి కలగజేశానా?
నన్నెందుకు కొడుతున్నావని మాట్లాడిందండి. వెర్రితనము కలగజేసింది గాడిద. అందుకే యెషయా గ్రంథములో ఆకాశమా ఆలకించుము, భూమి ఏం తెలుసుకుందంట మొట్టమొదట, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి సాకల రామన్న మరవంకలు ఉతకడానికి ఇంటికాడ మూట కట్టి దాన్ని వీపున వేస్తే సరాసరి ఎక్కడికి వస్తుంది? మొరంక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు లేవులే, ఎవరంతా వాళ్ళు ఉతుక్కుంటున్నారు. ఆయన బట్టలు ఆరేసి ఉన్న చూడు, దాని మీద శ్రద్ధ కూడా లేదు. ఇంత గడ్డి పెట్టాడు, ఇంత నీళ్ళు కూడా పోయాడు. యాడ తప్పించుకొని పోతాడని ముందర కాళ్ళు కట్టేసి వదిలేస్తాడు. అది అక్కడ ఇక్కడ ఉన్న పేపర్లో కాగితాలు తిని మళ్ళీ బట్టలు ఆడతానే, మళ్ళీ మూట కడతానే. ఎప్పుడన్నా జగదీశుల ఇంటికి సాకల రామన్న ఆడతా వచ్చిందా? వచ్చింది ఎప్పుడన్నా? అది సరాసరి సాకల రామన్న ఇంటికే తీసుకొని వెళ్తాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలు నన్ను ఎరుగకయే నశించిపోవచ్చున్నారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసిన పచ్చి పుళ్ళు, పచ్చి గాయాలు, ఎక్కడ చూసిన దెబ్బలే. లోక సంబంధమైన దెబ్బలు, ఆర్థిక సంబంధమైన దెబ్బలు, అనారోగ్య సంబంధమైన దెబ్బలు. ఎందుకు? ఆయన మాట సమ్మతించకయే ఇవన్నీ మీకు వచ్చింది. ఆయన మాట సమ్మతిస్తే శ్రేష్టమైన ఆహారం భోజిస్తామంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీరు సమ్మతించి దేవుని మాట సమ్మతించిన ఎడల, దేవుని మాటకు లోబడిన ఎడల, దేవుని మాటకు విధేయత చూపిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన ఆహారమును మీరు భుజిస్తారు. మొదటి అధ్యాయములో 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు లేదు, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. ప్రతివాని గుండె బలహీనమైపోయిందంట. ప్రధానికి భయపడుతూ ఉంటాడు. చూడండి, అక్కడే ఉంది చూడండి, 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషించెదరు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ఆరోగ్య సంబంధమైన దెబ్బలు, ఆర్థిక సంబంధమైన దెబ్బలు, లోక సంబంధమైన దెబ్బలు,
మీరు ఇంకనూ కారణమేమి? మీరు దేవుని మాటకు వినకపోవటం. ఇర్మీయా గ్రంథంలో అదే కదా, మీకు మేలు కలగబోవుటకు కారణము మీ పాపములే. సరే, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనము. సముద్రం దారిలో పడినప్పుడు 24 కానీ చూడండి, నేను వస్తున్నా తట్టుకో. 24 రండి మా దేవుడైన యెహోవా యందు 25 మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగుటకు మీ పాపములే. మీరు వృద్ధిలోకి రాకపోవడానికి కారణము, మీరు అభివృద్ధి పొందపోవుటకు కారణము మంత్రసానులను, వారి వంశములను దేవుడు ఎందుకు వృద్ధి చేశాడంట? వారు దేవునికి భయపడినందున వారి వంశములను వృద్ధి చేశాడంట. వారు అన్నిలో, కానీ యెహోవా యొక్క గొప్ప క్రియలు వాళ్ళకు తెలుసు. రాజుగారు ఎన్ని బహుమతులు ఆశ చూపినను వారు దేవునికి భయపడ్డారు. రాజుగారి దగ్గరే సాక్ష్యం ఇస్తున్నారు. రాజుగారు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. వారు మన చురుకంత తప్పించుకోవడానికి, మన చురుకంత తప్పులు చూపడానికి, మన చురుకంతా ఊళ్ళు దాచిపెట్టుకోవడానికి. సరే, అది నష్టం. హీరాము అనేవాడు చురుకైన వాడు అని దేవుడే రాయించాడు వాని యొక్క జీవితాన్ని గురించి. వాడు చురుకైన వాడు, వాడు తగిన సామర్థ్యం కలిగిన వాడు, వాడు ఉపాయశాలులకు సహకారి వాడు. సరే, బద్ధకముగా పనిచేయువాడు సోమరి అయిపోతాడు. నాకు వయసు వచ్చింది, పనిచేసే సామర్థ్యం దేవుడిచ్చాడు. నేను ఉచితంగా అయితే తినను, కనీసం 100 రూపాయలు నేను సంపాదించాలి అని యువత ఎప్పుడైతే టార్గెట్ చేసుకుంటాడో వాడు అంచెలంచెలుగా ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. దేవుని పనిలో కూడా సహకారిగా ఉంటాడు. ఒకరు చెప్పాల్సిన పనిలే, ఒకడు బల్తాడు కొట్టి లాగాల్సిన పనిలే, రా 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 అని. ఎందుకంటే వానిలో దేవుని ప్రేమ ఉంది కనుకనే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు పోయావా, నీకు చేశాడా, నన్నేమని పిలిచాడా, ఇలా ఇవన్నీ ఆలోచనలు చేయడు వాడు. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేనున్నాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన సృష్టి మీద అధికారము గలవాడు. ఇప్పుడు మత బోధకులు వచ్చేసారు. ఏమయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా? ఆయన చొక్కా ఎలాంటిది? యేసు ప్రభు చొక్కా ఎలాంటిది? మనకు ఎన్ని జేబులు ఉన్నాయి, ఎన్ని పర్సులు ఉన్నాయి? శ్వేతకు హ్యాండ్ బ్యాగ్ ఒకటి, హ్యాండ్ బ్యాగులో ఒకటి, మళ్ళీ దానికి వచ్చేది ఫోన్ బౌచ్, మళ్ళీ దాని తర్వాత ప్యాకెట్ పర్సు. సరే,
మనకెన్ని జేబీలు ఉన్నాయి? 2 జేబీలు, మళ్ళా 2 జేబీలు, మళ్ళా వెనకాల ఒక జేబీ. దేవునికి ఇచ్చేకి ఒక్క జేబీ కూడా ఉపయోగపడదు. చూసారా? దేవునికి ఇచ్చేకేమో ఒక్క జేబీ కూడా ఉపయోగపడదు. ఇప్పుడు తన శిష్యులతో పిలిచాడు, మనం లోకానికి ఆటంకంగా ఉండకూడదు. పేతురు, వృత్తికి చేపలు పట్ట నైపుణ్యత నీకుంది కదా, ఒక గాలం వైపు. చేప తన నోటితో నీళ్లు పీల్చుకొని తన చెవులతో వదులుతూ ఆ గాలం కొరకు ఎదురు చూస్తూ ఉంది. తన కడుపులో ఒక బోధకుని, ఒక సృష్టికర్త దేవుని యొక్క అవసరత తీర్చడానికి ఒక సేకేలు తన నోట్లో ఉంచుకొని గాలము ఎక్కడా అని చూస్తూ ఉందండి. నా జన్మ తరింపమైంది. సృష్టికర్త అయిన దేవునికి నేను ఉపయోగపడుతున్నాను. తన శిష్యులతో, నేను ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళాలి, గాడిద మీద వెళ్ళాలి. ఇదిగో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల కనపడుతుంది, మీరు వాటిని విప్పండి. ఇది ఎవరికి అని ఎవరైనా అడిగితే, ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే, ఇది బోధకునికి. ఆయన మరో ప్రశ్న కూడా చెప్పలేదంట. ఆహాహా, బోధకునికి మేం పెంచిన పశువు ఉపయోగపడదు. దేవానికి స్తోత్రం. ఇదిగో నేను ఆఖరి పస్కా విందు చెయ్యాలి, నీళ్లు మోయిచున్నవాడు కనపడతాడు. బోధకుడు ఈరోజు పస్కా పండుగ చేయాలంట మీ ఇంటి పైన అంటే, వాడు ఒక పెద్ద మేడగది చూపించాడంట. చూసారా? ఆయన సృష్టి మీద అధికారము గల దేవుడు. 4వ మాట, దయ్యముల మీద అధికారము గలవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు ఊరుకుండుము, వానిని విడిచిపొమ్మని ఆయనను గద్దింపగా 23వ వచనం, ఆ సమయమున వాడు నజరేయుడగు యేసు, మాతో నీకే మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవు ఎక్కడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. నీవెవడవో? దయ్యాలు భయపడుతున్నాయి యేసు ప్రభు కనపడుతూ ఉంటే. మనుష్యుడు దేవుని వాక్యం చేత పద్ధతి మార్చుకోరా, బతుకు మార్చుకోరా, ప్రభు కొరకు జీవించురా అని ఎంత చెప్పినా కూడా మానవునికి ఏం వాడుకంట? బాల్యము నుండే దేవుని మాట వినకపోవుట నీకు వాడుక. బాల్యము నుండే లోబడే స్వభావం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాననే భావన లేదు. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ వచ్చినట్టుగా ఏమే. కానీ మనిషి అనేవాడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు రాల్చాడు, తను తగ్గించుకున్నాడన్న. సమూయేలు అనేవాడు దేవుని మందిరములో అలా వచ్చాడో లేదో, వాడు ముక్కడం నేర్చుకున్నాడు. అది ఇంటిలో ఉంటే కదా. ఇంటిలో ఎప్పుడు ఒకరి గురించి విమర్శించే మాటలు మాట్లాడితే అవే పద్ధతులే, అదే ఆలోచనలే నీ పిల్లలకు వచ్చేస్తాయి.
లోక సామెత అదే కదా, తల్లి ఎట్లాడితే బిడ్డ కూడా ఏమైనా ఉంటే కదా. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మీ పిల్లలు ఉన్నప్పుడు ఒకరి బలహీనతల గురించి కానీ ఒకరి గురించి కానీ ఎగతాళిగా మాట్లాడినట్లుగా చేస్తే అవే వస్తాయి. లోతు ఎప్పుడే కానీ అల్లులను బట్టి సంతోషించాడే కానీ, అయ్యా మేము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో తెలుసా, ఇదంతా ఎవరో తెలుసా, మా అన్న ద్వారా మేము ఈ విధంగా దీవించబడ్డాము, మా అన్నను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అన్నే కారణము అని ఏ రోజు కూడా ముచ్చటించలే. తీర్పప్పుడు అంటాను, లేండి 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 పోదాం పోదాం, ఈ చోటు విడిచి రండి, దేవుడు తీర్పు తీరుస్తాడంట. అంటే తన అల్లుళ్ళ దృష్టికి లోతు ఏమయ్యాడంట? ఎందుకు? ఎప్పుడైనా ఉపయోగించుకుంటే కదా దేవుణ్ణి. కష్టం అప్పుడు మొరపెట్టాడు లోతు, బాగున్నప్పుడు ఒక్కసారి కూడా మోకాళ్ళు ఉండలేదు. చూడండి 19వ అధ్యాయం. ఇరవై వచ్చిన 19:20. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఇక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. చదువు. ఈ సమయములో ఈ విషయంలో నీ మనవి చాలు. ఎప్పుడు చేస్తున్నాడు మనవాడు? ప్రమాదాలప్పుడు, కష్టాలప్పుడు, బలహీనతలప్పుడు దాని పని అంటున్నాడు, ఫోన్ చేయరా, ఆడే ఈడే బాగా దీన్ని గుండ్రాయి మాదిరి ఉన్నాడు, ఏమైనా పట్టించుకుంటున్నాడా మనల్ని? చెయ్యి, ఏం కనపడలేదా నీకు? మేము చూసారా, ఈడ ఏతన్నాడు ప్రమాదం అప్పుడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? జగదీష్ బాబు ఏం కట్టాడు దేవునికి అబ్రహాము? ఇట్లా చెప్తే నేను హిందూపురం పోతా చూడంటున్నాడు. అబ్రహాము తన ఇంటి కంటే ముందు దేవునికి బలిపీఠములు కట్టి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. సరే, తన గుడారము కంటే ముందు దేవునికి 4 బలిపీఠములు కట్టాడు. యాకోబు, ఇస్సాకు వీరు పితరులు ఇశ్రాయేలీలకు. ఇస్సాకు బావులు త్రవ్వువాడు, యాకోబు స్తంభములను నిలబెట్టువాడు. ఒక గుర్తుగా దేవుని స్తుతిస్తూ, మరి దేవుని స్తుతించే అనుభవం నీకుందా? నాతో కలిసి నా ఇంటిలో ప్రార్థించండి, నాతో కలిసి నా ఇంటిలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నాతో కలిసి దేవుడిచ్చిన ఈ ఐశ్వర్యములో మీరు కూడా సంతోషించండి. నువ్వు బండకేసి కొట్టి చెప్పినా కూడా ఆ ఒక్కటైతే మేము పిలవము, మేము చెయ్యం.
ఎవరికి వారే ఉత్తరవాదులు అంటుంది బైబిల్. కానీ నువ్వు మాత్రం రగిలిస్తూనే ఉండు, హెచ్చరిస్తూనే ఉండు. వారు విన్నా వినకపోయినా అక్కడికి వస్తారు కదా, అప్పుడు నేను చూసుకుంటా. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున బహుమతి నా దగ్గరకు ఉంది, నా యొద్ద ఉంది. జాగ్రత్త. ఇలాగే ఉంటాడంటే ఉండు, దాన్ని ఏముంది. పేతురు ఒకటే మాట అన్నాడు, ఈ గుడారములో నివసించినంత కాలము మిమ్మును అంతే. మేము మాత్రం లెగము. నువ్వు ఆదివారం 2 ప్రసంగాలు చెప్పని ఎన్ని సంవత్సరాలు చేసినా మా హృదయాలు మాత్రం కరగవు, మేము లెగము. ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత అయితే మేము లేస్తాం. ఎందుకంటే నువ్వు ఒక సింహంలాగా కనపడుతున్నావు. ఆ కథలు చెప్పుకుంటూ నీ టయాన్ని బోనించుకుంటున్నావు కదా. కానీ యెరూషలేము పట్టణాన్ని అదే అన్నాడు కదా, ఈ నీ సమయమందు దేవుడు దర్శించినప్పుడు నిన్ను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఆశించెను, కానీ మీరు వల్లక పోతిరి, లోబడకపోతిరి. చూడు లూకాసు వార్త 19:41. ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను, ఇది నీ దినం, ఇది నీ దినం. నీ దినములో దేవునికి ఎంత త్యాగం చేశావు, దేవునికి ఎంత శ్రమపడ్డావు, దేవుని కొరకు ఎంత ఖర్చు చేశావు. నీ దినము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇరవై 22-23 వచనాలు. బెల్షస్సరు, ఆయన కుమారుడకు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుని ఆయన నీవు ఘనపరచని. నీ ప్రాణమును నీ సకల ఏ దేవుని వశములో ఉన్నవో జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగుంటున్నావు? దేవునికి ఉపయోగపడే అర్హమైన పాత్రగా ఉంటున్నావు. ఏమంటున్నాడు? ఆయన దయ్యముల మీద అధికారం. దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు అప్పుడే బాధించుటకు వచ్చితివా? సరే, ఆ 2000 దయ్యాలు కలిగిన వాడు కూడా నిత్యాగ్ని అంటే దానికి తెలుసు, నిత్య నరకము తెలుసు, పాతాళపు బాధ తెలుసు. అందుకని అవేం కోరుకున్నాయి? ఏమడిగాయి ప్రభును? ఏమడిగాయి? బైబిల్ జ్ఞానం మర్చిపోతూ ఉన్నాం. చదవడంలే బైబిల్. చదువుతూ ఉంటే వచ్చేస్తాయి. ఇదిగో ఆ పందులు కనపడుతున్నాయే, ఆ పందులలోకి మమ్మల్ని పంపు అని అడిగాడు.
పాతాళ వేదన తెలుసు దయ్యాలకు, కానీ మానవునికి తెలియదు. పోతేమండి మీరే పరలోకానికి పోతేమండి, మేము కాళ్ళతో అట్లాగే ఉంటాం. తేలిక, జాగ్రత్త. ఆయన ప్రాణమిచ్చుటకు అధికారం గలవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. 10:8 యోహాను సువార్త. గొర్రెలకు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేస్తుండును. 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన యాజ్ఞను పొందితిని. ఏమంటున్నాడు? నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. నేను గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుచున్నాను. ప్రాణము పెట్టిన రక్షకుడు మనందరి నిమిత్తమై తన ప్రాణమును ధారపోసిన వాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చిన రక్షకుడు, ప్రాణము పెట్టిన రక్షకుడు, అర్పించిన రక్షకుడు. ఆర్టీ సంస్థల్లో నమ్మకమైన డ్రైవర్లు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు డ్యూటీలు చేస్తూ డ్యూటీ సమయంలో వారికి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వస్తుందని తెలిసినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ దగ్గరలో ఉన్న ఒక గోడను గుద్ది తన ప్రాణం విడిచి బస్సులో ఉన్న వారిని అందరినీ సురక్షితముగా రక్షిస్తాడు. నా ప్రాణం పోయినా వీళ్ళని నేను కాపాడాలి, వీళ్ళు నన్ను బట్టే కదా ఈ ప్రయాణ బస్సులు ఎక్కింది, వీళ్ళని నమ్మకంగా నేను చేర్చాలని డ్రైవరు రాత్రిపూట ప్రయాణములలో మనం నిద్రపోయినా అతడు మేలుకొని గమ్యస్థానానికి నడిపిస్తాడు. తన ప్రాణమును పణంగా పెట్టి. ఒకవేళ ఆయన ఒకసారి అట్లా కన్ను మూసినాడు అనుకో, ఏమవుతుంది? జరుగుతున్నాయి కదా. డ్రైవర్ నిర్లక్ష్యం వలన ప్రమాదము, బస్సు అంటుకొనను, నిద్రమత్తు వలన బస్సు అంతా దగ్ధమైపోయింది. సరే, కానీ యేసు ప్రభు అలాగా. అందుకే పౌలు గారు అన్నారు గలతీ పత్రిక 2:20లో, జీవించున్నది
నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి నేను జీవిస్తున్నాను. నా కొరకు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. పదహైదవ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకుగాక తమ నిమిత్తము మృతి పొంది జీవించువారు ఇక మీదట తమ కొరకుగాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. జీవించువారు ఇక మీదట సరే 26వ సంవత్సరములో రక్షించబడిన విశ్వాసి ఎటు పడితే అటు జీవించకూడదు. లోకానికి వేరై ఉండాలి. దేవుని ఎరగని వాళ్ళతో విశ్వాసి ఎక్కువ సమయం గడపకూడదు. దేవుని సేవకులను సేవను తప్పు పట్టే వాళ్ళతో కూడా నువ్వు తిరగకూడదు. ఎందుకంటే వాడు రాడు, నిన్ను కూడా రానీయకుండా చేస్తాడు. వాడు సరే, వాడేదో పెద్ద మానవ మేధస్సు అయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, జెంటిల్ మ్యాన్ మాదిరి, నాకంత లోకం తెలుసు అన్నట్టుగా. జాగ్రత్త. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా అంటుంది. సరే, అవిశ్వాసిని దేవుని మార్గానికి మళ్ళించలే కానీ నువ్వు వారితో కలిసి ఉండకూడదు. ఇద్దరు పేకాట ఆడేవాళ్ళు నలుగురు ప్రభుని నమ్ముకున్నారు. నలుగురిలో ఒకరు నమ్ముకున్నాడు. ఆ ముగ్గురిని ఎట్లయినా ప్రభు దగ్గరికి నడిపించాలని ప్రతి కూడికకు ఇంటికి వెళ్ళి పిలుచుకొని పోయేవాడు. ఒకరోజు మధ్యాహ్నం పూట బైబిల్ స్టడీ పెట్టారు. పాస్టర్ గారు మా ముగ్గురు స్నేహితులు పిలుచుకొని వస్తాను, వాళ్ళు కూడా ప్రభు వాక్యం చెప్పండి అని పాస్టర్ గారు చెప్పాడు. వాళ్ళ ఇంటికాటికి పోతే, అమ్మా ఏడమ్మా అంటే, ఏడుంటాడన్నా మీకు తెలుసు కదా ఆ ప్లేస్ అని. వాళ్ళ ముగ్గురు పేకాట ఆడుతున్నారు. వీడు ఆడిపోయి పిలిచేకి పోయి ఫస్ట్ కళ్ళు పెట్టాడు. వీడు కూడా పాతది తెలుసు కదా, ఆడే విధానం తెలుసు కదా, పాత కదా. వీడు కూడా లే ఆశ కాదు పోయి రాజు పెట్టాలని వాళ్ళతో కలిసిపోయాడట. నేడు చాలామంది ఇట్లాగే కలిసిపోయిన బతుకులు ఉన్నాయి. జాగ్రత్త. ఒకప్పుడు వాడు విశ్వాసే, ఒకప్పుడు వాడు పాలు పొందిన వాడే. వాడు ఇప్పుడు రాకోకుండా ఉండడానికి కారణం ఏమంటే వాడు తప్పులు చూపుతూ ఉన్నాడు. వాడు సరి చేసుకోలే. సరి చేసుకున్న వాడైతే దేవుడి మందిరానికి వస్తాడు. తప్పైన కుమారుడు తప్పు తెలుసుకున్నాడు. వచ్చే వాళ్ళంతా అంత పర్ఫెక్ట్గా అల్లా. అందుకే నేను కూడా పోను మామా, నీకు కూడా అదే బుద్ధి వచ్చాది. వాడు నిన్ను చూసి భయపడాల. ఒక విశ్వాసి వస్తున్నాడంటే, అమ్మో ప్రార్థనా పరుడు వస్తున్నాడు, అమ్మో దేవుని వాక్యం నడిపించేవాడు వస్తున్నాడని భయపడాల. నువ్వు అంత కలిసి ఉండకూడదు. ప్రార్థన చేసుకుంటా. వ్యయ భారాలతో రావాలని మనవి చేస్తున్నాం.
ఎవరు తమ స్వశక్తిని బట్టి, లేదు అంటే మరి అంకిరెడ్డిపల్లికి ఎట్లా 40 రూపాయలు ఛార్జీ, అందరం వేసుకుందామంటే, వాహనం తీసుకుందామంటే చెప్పండి, దానికి మేము సిద్ధం. మీ నుండి స్పందన, నేనైతే ఫోన్ చేయను, అది గుర్తుపెట్టుకోండి. అందరు బస్సుకు వచ్చేస్తారంట. ఎందుకంటే ఇది అయిపోయినాక మళ్ళీ నాకు చిన్న చిన్న మొక్కలు పుట్టికూడదని ఈ ప్రకటన చేస్తూ ఉండేది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. మందిరం పైన రేకుల షెడ్డు నిర్మాణం కొరకు అనేకులు సహాయం చేశారు, ప్రార్థించారు, శ్రమపన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. చంటి పిల్లల స్థుతుల మూలముగా నీ ఒక ఆశ్రయదుర్గం స్థాపించితివి అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. పాల్కు CA పరీక్షలు ఉన్నాయి, సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను 28, 29 ధారా జెసి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం. వచ్చే నెల 4వ తేదీ పుల్లయ్య గారి కుమార్తె వివాహం ప్రకాశం జిల్లాలో జరుగుటకు మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, మా తెలుగు రాష్ట్రాలను, ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని దీవించండి. ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు మా మండలం నుండి వెలుపలుంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.